హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆధార్ కార్డుల గురించి తెలుసుకుందాం. ఆధార్ కార్డు అంటే సహజంగా మనం ఒక వ్యక్తి యొక్క సమాచారాన్ని సమగ్రంగా తెలియజేసేదే ఆధార్ కార్డు. ఒక భారత పౌరుడుగా కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆధార్ కార్డుని మంజూరు చేయడం జరిగింది. ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరమైందనమాట. మనం ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఆధార్ కార్డు అనేది తప్పనిసరి, మ్యాండేటరీ. కాబట్టి ఈ విషయాలందరూ కూడా గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు పొందవలసిందిగా మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మన ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలకి అంటే 0 to 5 సంవత్సరాల వరకు ఉన్న వారికి ఆధార్ కార్డు మంజూరు చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 11,65,000 మంది ఆధార్ కార్డు లేకుండా ఉన్నారు. చిన్నపిల్లలు అంటే 0 నుంచి 5 సంవత్సరాల వరకు ఆధార్ కార్డు లేకుండా ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ కార్డులు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ తెలుసుకొని, తల్లిదండ్రులందరూ కూడా తెలుసుకొని ఈ విషయాన్ని మీ సచివాలయాల పరిధిలో ఎక్కడైతే మీకు అందుబాటులో ఉన్నాయో ఆ సచివాలయానికి వెళ్ళి లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు వెంటనే మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు నమోదు చేయించుకొని ఆధార్ కార్డు పొందవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సద్వినియోగం చేసుకొని మీ చిన్నారులను మీ సమీప సచివాలయానికి తీసుకువెళ్ళి ఆధార్ కార్డు నమోదు చేయించుకొని ఆధార్ కార్డు పొందవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.